లేదు, మీరు ఏమి చెప్పారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే దాన్ని మీరు తట్టుకోలేక ఆ జర్నలిస్టుల మీద, అదేవిధంగా ఈ యొక్క ఎడిటర్ మీద, సాక్షి పత్రిక యొక్క ఎడిటర్ మీద మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రలు, ఈ యొక్క కక్ష సాధింపుల్ని పూర్తిగా పత్రికా రంగమే కాకుండా మీడియా రంగం అందరూ కూడాను ఖండిస్తూ ఉంది. ఈ గతంలో కూడా మీరు చేశారు, సాక్షి పత్రికను చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వం మీ యొక్క ప్రభుత్వ హయాంలో దాన్ని ఏదో చేయాలనుకున్నారు, కానీ ప్రజల మన్ననలు ఉన్నంత వరకు, ప్రజల యొక్క ఆదరణ చూరగొన్నంత వరకు మీరు టచ్ కూడా చేయలేరు. గతంలో ఒకసారి ఈ విధంగా చేయాలనుకొని విఫలయత్నం చేసినా కూడాను ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. కానీ ఇప్పుడు కూడాను సాక్షి పత్రికను కానీ, వారి యొక్క ఎడిటర్లు కానీ, ఆ జర్నలిస్టులు కానీ, నీతిగా నిజాయితీగా పనిచేసే ఆ యొక్క జర్నలిస్టులని మీ యొక్క కక్ష సాధింపులకో, మీ కుట్రలకో, లేకపోతే మీ బెదిరింపులకో ఇది రాదు. వారిని లొంగ తీసుకోలేరు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు అండగా ఉంటుంది.